ఖతార్లో భారీ పేలుడు సంభవించింది. రాస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్లో జరిగిన పేలుడులో 13 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 12 మంది భారతీయులు ఉన్నారు. ఖతార్ గ్యాస్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగింది. రాస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా మరో 66 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 12 మంది భారతీయులున్నట్లు ఖతార్ ప్రభుత్వం వెల్లడించింది. భారత విదేశాంగ శాఖ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇరాన్ క్షిపణి దాడిలో ప్లాంట్ దెబ్బతిన్నది. దీంతో ప్లాంట్లో ఆపరేషన్స్ నిలిపివేశారు. అయితే మరమ్మతుల అనంతరం కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన 66 మందికి చికిత్స అందిస్తున్నారు. రాస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్లో పేలుడు ఘటనలో ఎలాంటి కుట్రకోణం లేదని ఖతార్ స్పష్టం చేసింది. కేవలం టెక్నికల్ ఇష్యూస్తోనే పేలుడు సంభవించిందని క్లారిటీ ఇచ్చారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ప్లాంట్ రోజుకు దాదాపు 1.4 బిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. విద్యుత్ ఉత్పత్తికి, అలాగే దేశంలోని డీశాలినేషన్ ప్లాంట్లకు ఎనర్జీ అందించడానికి ఉపయోగిస్తారు. రాస్ లఫాన్ పోర్ట్ నుంచి భారత్, చైనా, జపాన్, ఉత్తర కొరియా, ఈయూకు గ్యాస్ ఎగుమతవుతోంది. పేలుడు ఘటనలో భారతీయులు మృతి చెందడంపై ఖతార్లోని ఇండియన్ ఎంబసీ ఆందోళన వ్యక్తం చేసింది. భారత పౌరులు, వారి కుటుంబాల కోసం హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. బాధితులకు, వారి బంధువులకు అండగా ఉంటామని ఇండియన్ ఎంబసీ హామీ ఇచ్చింది.